నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. విశాఖపట్నంలో నవంబర్ 14-15 తేదీల్లో సిఐఐ సదస్సు జరగబోతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 12.5 లక్షల కోట్ల వరకు పెట్టుబడులను తీసుకొచ్చింది. మరి ఈ పెట్టుబడుల సంఖ్య కేవలం సంఖ్యగానే మిగిలిపోతుందా, లేదు అంటే మరి వాస్తవ రూపం దాల్చేది ఎప్పుడు? ఈ వచ్చే పెట్టుబడులు రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా దోహదపడే అవకాశం ఉంది? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చెప్తుంది, మేము ఇప్పటి వరకు 12 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాము, 20 లక్షల ఉద్యోగాలు మా కల్పన, మా సంకల్పం అని ఇట్లా చెప్తూ వస్తుంది. కానీ ఇవేంటి, ఇవన్నీ కూడా నామాత్రంగానే చెప్పుకోవడానికి అంటారా? మరి ఇవన్నీ వాస్తవ రూపం నిజంగానే దాల్చేది ఇప్పుడు? నిజంగా కూడా అంటే ఈ మధ్యకాలంలో అందరూ కూడా సంచలన విషయాలు అని ఏటేటో వెళ్ళిపోతున్నారు తప్ప సబ్జెక్టు గురించి మీరు క్వశ్చన్ అడగటం నాకు ఆనందంగా ఉంది. ఎందుకు అంటే మనం ఎంతసేపటికి కూడా అంటే డిస్ట్రక్టివ్ పాలిటిక్స్కి అలవాటు పడి డిస్ట్రక్షన్ వైపు ఆలోచించటం తప్ప కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ వైపు ఆలోచించే నేచర్ని కూడా మనం ప్రజలకు కొంచెం అలవాటు చేయాల్సిన అవసరం ఉంది. అందుకని మీరు తీసుకున్న టాపిక్ దానికి నన్ను క్వశ్చన్ అడగటం అనేది నేను ప్రివిలేజ్ లాగా ఫీల్ అవుతూ ఉన్నాను. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు 12.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు చాలా షార్ట్ స్పాన్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. మెయిన్గా ఏంటి అంటే ఎందుకు వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు ఎందుకు వస్తున్నాయి? ఇంత షార్ట్ స్పాన్లో 12.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిని తీసుకురావటం అంటే ఇప్పటి వరకు స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రం చేయలేకపోయింది. అటువంటి అతిపెద్ద ఫీట్ని కూటమి ప్రభుత్వం చేయగలిగింది. గూగుల్ ఏఐ డేటా సెంటర్ విశాఖపట్నంకి వచ్చినప్పుడు కూడా దీని మీద విస్తృతంగా చర్చ జరిగినమాట వాస్తవం. గూగుల్ ఏఐ డేటా సెంటరు అంటే $15 బిలియన్ ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ టైం అంటే $15 బిలియన్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రావటం అనేది, మొత్తం అంత పెద్ద పెట్టుబడి రావటం ఇండియాలోనే మొట్టమొదటిసారి. ఇప్పుడు మనం ఉదాహరణకు చూసుకోవాలంటే ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ గురించి చెప్దాం. ఇది ఏంటి అంటే ఇప్పటి వరకు మనం సౌర విద్యుత్, సోలార్ ఎనర్జీని మనం తయారు చేసుకుంటూ ఉన్నాం. మనం ఈ సోలార్ ఎనర్జీని తయారు చేసుకోవటానికి వాడే ఫోటోవోల్టాయిక్ సెల్స్ని మనం దిగుమతి చేసుకుంటాం. ఇంకా జపాన్ నుంచి, చైనా నుంచి, వాళ్ళ దగ్గర నుంచి మనం దిగుమతి చేసుకొని మనం ప్యానల్స్ అసెంబుల్ చేసుకుంటాం. అంతే మనం ఇప్పటి వరకు చేసింది. కానీ ఇట్లా కాదు అని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ సోలార్ ఫోటోవోల్టాయిక్ సెల్స్ నుంచి ఇవన్నీ కూడా మనమే తయారు చేసుకోవాలి అన్న ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ డైరెక్షన్లో పాలసీ తీసుకున్నారు. ఒక పాలసీ తీసుకొని దాన్ని ముందరికి తీసుకెళ్ళాలి అంటే కొన్ని కంపెనీలను ఎంకరేజ్ చేయాలి. ఈ కంపెనీలని ఎంకరేజ్ చేసే ప్రక్రియలో అంటే వాళ్ళని అందుకు సన్నద్ధం చేయాలి. చేస్తే ఏమవుతుంది, మనము ఈ సోలార్ మాడ్యూల్స్ని మనమే తయారు చేసుకోవటం మొదలు పెడితే మనకి సూర్యకాంతి అబండెంట్గా ఉంది. మనకి పుష్కలమైన సూర్యకాంతి మన దేశంలో, ప్రపంచంలో ఏ దేశానికి లేని అడ్వాంటేజ్ మనకుంది. మనం కనుక సూర్యరశ్మి నుంచి విద్యుత్తు తయారు చేసుకోవటం మొదలు పెడితే, దాన్ని పెద్ద స్థాయిలో దాన్ని తీసుకెళ్ళగలిగితే మన దేశంలో ఇంధన అవసరం అంటే ఇంధనానికి లోటు అనేది రాకుండా పోతుంది. ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించి మనం ఇప్పటి వరకు థర్మల్ విద్యుత్తు, హైడల్ విద్యుత్తు ఇవి వాడుతూ ఉన్నాం. ఈ సోలార్ పవర్ని గనక మనం వాడుకోగలిగితే, దాన్ని ప్రొడ్యూస్ చేసుకోగలిగితే మన దేశానికి సంబంధించిన అసలు ఇంకా కరెంటు కొరత, కరెంటు లోటు అనేది ఉండదు. కరెంటు ఉంటే మనం అన్ని రకాలుగా మనం డెవలప్ చెందుతాం. సో ఇది కాన్సెప్ట్ అన్నమాట. దీన్ని అచీవ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? దీన్ని అచీవ్ చేసుకోవాలి అంటే సోలార్ ప్యానల్సే మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటే మనం సోలార్ పవర్లో సెల్ఫ్ సఫిషియన్సీ ఎప్పుడు సాధించగలుగుతాం? సాధించలేం. అంటే మనం ఫోటోవోల్టాయిక్ సెల్స్ తీసుకొచ్చి ప్యానల్స్ తయారు చేసుకునే స్థితి నుంచి ఆ ఫోటోవోల్టాయిక్ సెల్స్ కూడా మనమే తయారు చేసుకునే స్థితికి రావాలి.
ఇప్పుడు దాదాపుగా దేశం మొత్తంలో ఒక 5-6 కంపెనీలు ఇందులో నిమగ్నమై ఉన్నాయి. అందులో ఒకటి ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్. ఈ ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ ఇది మొత్తం అంటే భారీ కెపాసిటీ ఉన్న సోలార్ ప్యానల్స్ని తయారు చేయటంలో టెక్నికల్ ఎక్స్పర్ట్. ఇటువంటి కంపెనీలను తీసుకురావటం అనేది కష్టసాధ్యం. చాలామంది ఏమనుకుంటారంటే మామూలుగా పెట్టుబడులు వస్తున్నాయి అంటే ఆ పెట్టుబడి పెడతాడు, గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తుంది, వాటర్ ఇస్తుంది, కరెంట్ ఇస్తుంది, తీసుకుంటాడు, లాభాలు వాళ్ళకి వెళ్ళిపోతాయి, రాష్ట్రానికి ఏంటి ప్రయోజనం అని కొంతమంది కొంచెం పక్కకి జరిగి వక్ర మార్గంలో ఆలోచిస్తూ ఉంటారు. మనకి ఏంటి ఉపయోగం అంటే ఇప్పుడు మనం ఈ ప్రీమియర్ ఎనర్జీస్ కంపెనీనే తీసుకుందాం. వీళ్ళు ఈ ఫోటోవోల్టాయిక్ సెల్స్ నుంచి పీవీ ప్యానల్స్ ఇవన్నీ కూడా సొంతగా తయారు చేయటం మొదలు పెడితే దానివల్ల ఎవరికి ఉపయోగం? మొత్తం మన దేశం మొత్తానికి ఉపయోగం. మొత్తం అదాని పవరు ఇటువంటివి ఒక 5-6 కంపెనీలు మాత్రమే ఈ రంగంలో ఉన్నాయి. ఈ ప్రీమియర్ ఎనర్జీస్ కూడా వాళ్ళు వేరే రాష్ట్రం మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి ఉన్నప్పుడు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీని మనం వాడుకోవాలి అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించిన ఒక పాలసీ డాక్యుమెంట్ని ఆయన తయారు చేయించారు. ఈ సోలార్ పవర్ జనరేషన్లో మనం ఒక టార్గెట్ పెట్టుకొని దేశ అవసరాల్లో 25% మేమే ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఒక పాలసీ డాక్యుమెంట్ ఇచ్చారు. అంటే ఏంటి? మొత్తం నేషనల్ లెవెల్లో మీరు ఎంత టార్గెట్ పెట్టుకున్నారో అందులో మాకు 1/3 మాకు ఇచ్చేసేయండి, మేము చేస్తాం అని చెప్పి ఒక పాలసీని తయారు చేసుకున్న కారణంగా ఈ ప్రీమియర్ ఎనర్జీస్ లాంటి కంపెనీలు అట్రాక్ట్ అయినాయి. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఎక్సర్సైజ్ చేయలేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన ఎక్సర్సైజ్ చేయలేదు. దాంతో వాళ్ళు ఆ పాలసీ డాక్యుమెంట్ చదువుకుంటే ప్రభుత్వం నుంచి ఏమేమి సౌకర్యాలు వస్తాయి అనేది వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు వెంటనే వచ్చి మేము ఇట్లా చేస్తామని చెబితే వాళ్ళతోటి మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు ఎంత కెపాసిటీలో వాళ్ళు ప్రొడ్యూస్ చేయగలుగుతారు, ఎంత పెట్టుబడి పెట్టగలుగుతారు అన్న విషయాలు ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ప్రభుత్వ శాఖల్లో చాలా అంటే ఒక లెథార్జీ ఉంటుంది. వాళ్ళు చూద్దాం, రేపురా ఎల్లుండ్రా అని తిప్పుతూ ఉంటారు. అటువంటివి లేకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్న కాన్సెప్ట్స్ తోటి వచ్చిన వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎందుకు చూడాలి? అంతే కదా, నెక్స్ట్ క్వశ్చన్ మీద అదే ఉంటుంది. అసౌకర్యం కలగకుండా ఎందుకు చూడాలి అంటే వాళ్ళు రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కాబోతూ ఉన్నారు. అంటే వాళ్ళ పెట్టుబడి, వాళ్ళ టెక్నికల్ నోహో, వాళ్ళ సాంకేతిక నిపుణులతోటి తయారు చేయించిన పదార్థాలు, వస్తువులు, ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకు ఉపయోగపడుతున్నాయి. అంటే స్టేట్ ఎకానమీకి ఉపయోగపడతాయి. అందుకని ఇటువంటి కంపెనీలని తీసుకురావటం కూడా కష్టం. వచ్చిన కంపెనీలని డిసప్పాయింట్ చేయకుండా పర్సనల్గా ఆల్రెడీ మీరు ఒక డాక్యుమెంట్ తయారు చేసి ఉన్నారు కాబట్టి ఆ డాక్యుమెంటు అందులో ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం పలానా ఇండస్ట్రీకి ఇది ఇస్తాము అని ప్రామిస్ చేసిందో ఆ పాలసీ సిద్ధంగా ఉండటం వల్ల ఈ కంపెనీలు ఆటోమేటిక్గా నాకు ఇది వస్తుంది, నేను ఇంత పెట్టుబడి పెట్టాలి, ఇంత పెట్టుబడి పెట్టి నేను ఇంత ప్రొడక్షన్ తీసుకురావచ్చు, దీనివల్ల ఎకానమీకి ఇంత కాంట్రిబ్యూట్ చేయగలుగుతాను అన్న ఐడియా కంపెనీకి ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అది ఇక్కడ జరిగిన ప్రాసెస్ అన్నమాట. దాంతో ఇప్పుడు మన సోలార్ ప్యానల్స్ గురించి చెప్పా కదా, అవి మనకు రావాల్సిన అవసరం ఉంది. సోలార్ ప్యానల్స్ మనమే తయారు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం పిఎం సూర్య గారు అవన్నీ ఇటువంటి కార్యక్రమాలన్నీ పెడుతున్నాం. అగ్రికల్చర్ పంపు సెట్స్ దగ్గర డైరెక్ట్గా పెట్టేసి అగ్రికల్చర్కి సంబంధించిన ఆ పంపు సెట్టు నడిచేలాగా ఫ్రీగా గవర్నమెంట్ పెట్టిస్తూ ఉన్నది. అంటే అగ్రికల్చర్ పంపు సెట్కి మనం ఈ థర్మల్ విద్యుత్తును వాడక్కర్లేదు. థర్మల్ విద్యుత్తును వాడకపోతే మనం బొగ్గు ఇంపోర్ట్ దగ్గర నుంచి అన్నీ కూడా అవన్నీ సేవ్ అయిపోతాయి మనకి. ఇక్కడ పంట నష్టం జరగకుండా ఉంటుంది, రైతుకి ఖర్చు ఉండదు, నీళ్లు తీసుకోవచ్చు, సోలార్ పవర్ ఉపయోగించి వాటర్ తీసుకోవచ్చు, ఇటువంటివన్నీ ఉంటాయి. ఇటువంటి బెనిఫిట్స్ అన్నీ రావాలి అంటే సోలార్ ప్యానల్స్, పీవీ ప్యానల్స్ అవి మనం తయారు చేయాలి.
అవి తయారు చేయటానికి ఉన్న దేశంలో ఉన్న ఒక 5 కంపెనీల్లో ది బెస్ట్ కంపెనీ ఈ ప్రీమియర్ ఎనర్జీస్. వీళ్ళు 6,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి వచ్చారు. నెల్లూరు, ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట దగ్గర 6,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి తరలి వచ్చారు. వాళ్ళు రావటం కూడా ఏంటి అంటే ఏదో విసుక్కుంటూ రావటం కాకుండా ఆనందంగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఆనందంగా పార్టిసిపేట్ చేస్తూ మేము ఇంకా 6,000 కోట్లు కాదండి, మేము ఇది ఫేజ్ 1 ఫేజ్ 2 అయిపోగానే మేము ఇంకా అడ్వాన్స్కి వెళ్తాము అన్న యాంగిల్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఎప్పుడూ కూడా పెట్టుబడి తీసుకురావటం అంటే MOU చేసుకోవటం అంత ఈజీ కాదు. గ్రౌండింగ్ అంటే గ్రౌండింగు మామూలుగా ఏం జరుగుతుంది అంటే 60% అంటే MOUలలో 60% గ్రౌండ్ అయితే చాలా అద్భుతం సాధించినట్టు లెక్క. పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పుకున్నాం. జగన్ కూడా చెప్పాడు కదా, 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి, నేను విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సు పెట్టాను అన్నాడు. అదే సార్, నేను కూడా అదే అడగబోతున్నాయి. అంటే ఏ ప్రభుత్వం అయినా కూడా మేము ఇన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చామని చెప్పుకోవడం, ప్రచారం చేసుకోవడం కామన్. నిజంగా అవి గ్రౌండ్ అయ్యి ప్రజలకు ఉద్యోగాలు లభించినప్పుడే కదా. జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్ల రూపాయలు తెచ్చాను అని చెప్పటమే హంబక్. గ్రౌండ్ జీరో, ఒక్క కంపెనీ కూడా రాలేదు, ఉన్న కంపెనీలే పోయినాయి. అటువంటిది ఈ రోజున ఈ ప్రీమియర్ ఎనర్జీస్ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ ఫేజ్ 1 గ్రౌండ్ చేసేసారు. వాళ్ళు ఫేజ్ 1 గ్రౌండ్ చేసేసి వాళ్ళు ఈ సోలార్ ప్యానల్స్ మన దేశానికి ఇప్పుడు అతి ముఖ్యమైన రంగం, ఇది చాలా ఇంపార్టెంట్ సెక్టర్. సోలార్ పవర్ని మనం క్యాప్చర్ చేసుకోవాల్సిన అవసరం మనకి ఉంది. అంటే చెప్పా కదా నేను, దేశం మొత్తం ముందరికి వెళ్ళిపోవాలి, పురోగమించాలి అంటే మనకి సోలార్ పవర్ని వాడుకుంటే ఎంత ఫ్రీ పవర్ కదా, ఎవరితోటి సంబంధం లేదు కదా, ఎవరికి ప్రమేయం కూడా లేదు. సూర్యుడు భగవానుడు వస్తాడు, వెలుగునిస్తాడు, కరెంట్ జనరేట్ అవుతుంది. ఇంకా PM సూర్య గారి ద్వారా ఇంట్లో అవసరానికి వాడుకొని మిగతాది అమ్ముకోవచ్చు అని కూడా చెప్పారు. అమ్ముకోవచ్చు అంటే అటువంటి ఇంపార్టెంట్ సెక్టార్లో ఈ ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళు వచ్చి మన స్టేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఫేజ్ 1 గ్రౌండ్ అయిపోతుంది. మొత్తం 6,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 3,500 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇంకా ఎన్ని వేల మందికి వస్తుందో మనం చూడొచ్చు. అంటే ఇటువంటి కంపెనీలు రావటం వల్ల, ఇటువంటి కంపెనీలని తీసుకురావటం వల్ల మనమేదో వాళ్ళకి సౌకర్యాలు కల్పించటం, ల్యాండ్ ఇవ్వటం అదొక్కటే కాదు, దాంతో వాళ్ళు లాభాలు సంపాదించుకొని వెళ్ళిపోవటం కాదు. ఇది మొత్తం రాష్ట్ర అభివృద్ధిలో అంటే ప్రజల ఓవరాల్ డెవలప్మెంట్లో ఇవన్నీ కూడా ప్రధాన పాత్ర పోషించబోతూ ఉన్నాయి. ఇటువంటి కంపెనీల మీదే చంద్రబాబు నాయుడు ఫోకస్ అంతా పెట్టి పనిచేస్తూ ఉన్నాడు. అందుకని ఇది మామూలుగా ఒక ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్కి లాభాలు తెచ్చే ప్రాజెక్ట్ కాదు ఇది. ఇట్ ఈజ్ ఎ నేషనల్ ప్రాజెక్ట్, నేషనల్ వెల్త్ని పెంచే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. ఇటువంటివి సెలెక్ట్ చేసుకొని తీసుకొస్తూ ఉన్నారు. ఈరోజు జరుగుతున్నది, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పారిశ్రామిక ప్రగతి అంతా కూడా ఏదో ఒక ప్రైవేట్ కంపెనీని తీసుకొచ్చి అక్కడ పెట్టుబడులు పెట్టించటం కాదు. నేషనల్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ని ఆంధ్రప్రదేశ్ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి చూపిస్తున్నది. అందుకనే ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికీ ఈ 1.5 ఇయర్లోనే దాదాపుగా 3 సార్లు వచ్చి వెళ్ళాడు ఆంధ్రప్రదేశ్కి. ఎందుకు అంటే కారణం ఇది, ఇక్కడ జరుగుతున్నది, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అంటే ఇటువంటి అంటే ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ చేయటానికి, ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకురావటం, వాటిని ఎగ్జిక్యూట్ చేయటం, ఇదంతా కూడా చాలా సిస్టమేటిక్గా జరుగుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా తరచూ వస్తున్నారు ఇక్కడికి. వచ్చి ఆయన చూస్తున్నాడు, హీస్ ఫీలింగ్ హ్యాపీ. ఎందుకు అంటే మన రాష్ట్రం డెవలప్ అయితే మన రాష్ట్రానికే బెనిఫిట్ కాదు, దేశం మొత్తానికి బెనిఫిట్ కదా. అంటే ప్రధాని కూడా అన్నారు కదా, నిర్భర్ భారత్ అని చెప్పి, ఏదైనా మనకి మనమే తయారు చేసుకునే విధంగా ఉంటే కూడా అది దేశానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ఈ ప్రీమియర్ ఎనర్జీస్ కానీ, ఈ అదానీ కంపెనీలు కానీ, టాటా పవర్ కానీ, వీళ్ళందరూ కూడా సోలార్ ప్యానల్స్ తయారు చేయడానికి ముందరకు వస్తూ ఉన్నారు.
ఈ కంపెనీలన్నీ కూడా ఇప్పటికే కొన్ని చోట్ల ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా స్టార్ట్ అయిపోతే ఫేజ్ 1 గ్రౌండ్ అయిపోయిందని చెప్పా కదా, ఇది మనం ప్రొడక్షన్ లెవెల్కి వచ్చేస్తే మొత్తం 6 మంత్స్లో ప్రొడక్షన్ లెవెల్కి తీసుకొస్తామని చెప్తూ ఉన్నారు. కేవలం 6 నెలల్లోనే ప్రొడక్షన్ లెవెల్కి తీసుకొస్తామని చెప్తూ ఉన్నారు. అది గనక జరిగిపోతే మనం ఈ సోలార్ పవర్ని మనం ఓడిసి పట్టుకోగలిగితే ప్రజలకి ఎంత బెనిఫిటో చూడండి, రాష్ట్రానికి ఎంత బెనిఫిటో చూడండి, తద్వారా దేశానికి ఎంత బెనిఫిటో మీరు చూడండి. ఇటువంటి ఫోకస్డ్ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టారు కాబట్టే ఇప్పుడు ఈ రోజున ఇన్ని అంటే దాదాపుగా 12.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావటమే కాకుండా, పారిశ్రామిక ప్రగతి సాధించటమే కాకుండా, ప్రతి దాంట్లో కూడా సెల్ఫ్ రిలయంట్గా మారటానికి, అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు వచ్చేస్తే ఈ సోలార్ ప్యానల్స్ని, సోలార్ ఫోటోవోల్టాయిక్ సెల్స్ని, వీటిని దిగుమతి చేసుకోవటం ఆగిపోతుంది, మనమే తయారు చేసుకుంటాము. ఇప్పుడు ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తున్న ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఫస్ట్ ఫేజ్కి వచ్చేస్తే మనం జపాన్ని ఓవర్టేక్ చేస్తాం. ఇప్పటివరకు జపాన్ 3rd ప్లేస్లో ఉన్నది, మనం జపాన్ని ఓవర్టేక్ చేసి ముందరికి వెళ్తాం. ఇది మనం సాధించబోతున్న ఒక పెద్ద మేజర్ లీప్. మనం పరిశ్రమలు తీసుకురావటం, పెట్టుబడులు తీసుకురావటమే కాదు, ఇటువంటి స్ట్రాటజిక్, అంటే ఒక స్ట్రాటజీ తోటి డెవలప్ కావటం అంటారు దీన్ని. ఈ స్ట్రాటజిక్ డెవలప్మెంట్ వల్ల మల్టీఫోల్డ్ బెనిఫిట్స్ వస్తాయి. అంటే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, దేశానికి, ఆర్థిక ప్రగతికి, జీడిపి పెరగటానికి, ఇటువంటివన్నీ. అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషను ఎంత ఇంపార్టెంట్ సెక్టార్ అంటే మొత్తం ఎక్కడ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు అమరావతి కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉన్నది. అమరావతి కన్స్ట్రక్షన్లో దాదాపు 30-40 వేల మంది పనిచేస్తున్నారు. అది ఇంకా రాబోయే రోజుల్లో 1,00,000 మంది పనిచేసే దానికి వచ్చేస్తుంది. అంటే అంత స్పీడ్గా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నడుస్తుంటే, ఇంతమందికి ఉపాధి దొరుకుతూ ఉంటే, ఇప్పుడు ఇవన్నీ పర్మనెంట్ ఇండస్ట్రీస్. వీటిలో మొత్తం ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వైపు గనక మనం ఆలోచిస్తే, వాళ్ళందరికీ ఏదో చిన్న జీతాలు 5,000, 2,000, 3,000 నెలకు ఉండవు. వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి లక్షల్లో జీతాలు ఉండే అవకాశం ఉంటుంది. హైలీ టెక్నికల్ ఇవి కాబట్టి మామూలు ప్యాకింగ్ వాటిట్లో మామూలు చిన్న ఎంప్లాయ్మెంట్ ఉన్నా కానీ, హైలీ టెక్నికల్ పీపుల్ కూడా ఇందులో జాబ్ క్రియేషన్ జరుగుతుంది. కాబట్టి ఓవరాల్గా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఎంత ఎఫెక్టివ్గా పోతుందో మీరు ఆలోచించుకోండి. అందుకని ఇవన్నీ కూడా ఇటువంటి పరిశ్రమలని మనం తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకోవటానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఆ ప్రయత్నం ఫలిస్తున్నది. పెట్టుబడులు రావటమే కాదు, గ్రౌండింగ్ అవుతున్నాయి. నేను ఇందాక చెప్పాను 60% వస్తే టాప్ సక్సెస్ అయినట్టు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 80% వరకు గ్రౌండ్ కాబోతూ ఉన్నాయి. దీన్ని 80%తో ఆపకుండా 90% వరకు మనం అగ్రిమెంట్ చేసుకున్న అన్ని కంపెనీలు వచ్చేలాగా, ఉత్పాదన స్టార్ట్ చేసేలాగా ఒక పెద్ద ప్లాన్ తోటి వెళ్తూ ఉన్నారు. అందుకని 90% ప్రాజెక్ట్స్ గ్రౌండ్ అయితే ఇది ఇంకొక ప్రపంచ రికార్డ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. Please subscribe to Leo News for more videos.